హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులకు కూడా దిమ్మ తిరిగే షాక్ న్యూస్ అయితే వచ్చిందండి. సచివాలయ వ్యవస్థనైతే రద్దు చేస్తుండు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేసింది. సో దీనికి సంబంధించి కీలక నిర్ణయం అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వాలంటీర్లకు సంబంధించి కూడా ఒక అప్డేట్ వచ్చిందండి. సో ఈ యొక్క సచివాలయ ఉద్యోగులు మనకు ఎలాగ రద్దు చేశారు, సో మనకి ఇక నుంచి ఈ యొక్క వాలంటీర్లకు ఎలాగ పోస్టింగ్స్ ఉంటాయి, సో అసలు ఈ యొక్క 2 వ్యవస్థల్ని ఎందుకు రద్దు చేశారు, సో వీటి ప్లేస్‌లో ఏమైనా కొత్తగా ఉంటుందా? కంప్లీట్ కన్క్లూజన్ అయితే నేను మీకు ఇస్తానన్నమాట. సో కాబట్టి దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో సచివాలయ ఉద్యోగులున్నా, లేక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో వాలంటీర్లు ఉన్నా సరే, వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వెంటనే టాపిక్‌ని స్టార్ట్ చేస్తాం. ఫ్రెండ్స్, మనకు గత ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన వాలంటీర్ వ్యవస్థనైతే తీసుకొచ్చారనమాట. సో ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థని టీడీపీ గవర్నమెంట్ మేము అధికారంలోకి వస్తే వాళ్ళకి 10,000 జీతం అనేది ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వం వచ్చేసి 7,500 అట్లాగైతే పెంచుతామని చెప్పారు. కానీ ఇది పెంచకుండానే మనకు 5,250 అయితే పెంచారు. సో 5,250 గత ప్రభుత్వం ఇస్తున్నది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేసి మనకు 10,000 జీతం అయితే ఇవ్వాల్సి ఉండగా వాళ్ళనైతే పెన్షన్లకు సంబంధించి పక్కన పెట్టేసింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. సో చాలామంది ఎలక్షన్స్ టైంలో రాజీనామాలు కూడా చేశారండి వాలంటీర్లు. సో రాజీనామా చేసినటువంటి వాళ్ళందరి పరిస్థితి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. సో దాని ప్రకారంగా మొత్తంగా చూసుకుంటే వాలంటీర్ని అయితే కంప్లీట్‌గా పక్కన పెట్టారు. ఇప్పుడు తాజాగా సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఆ యొక్క సచివాలయ ఉద్యోగుల వ్యవస్థకు సంబంధించి మనకు ప్రక్షాళన పోస్టులు అయితే రద్దు అయితే చేసేశారు. సో దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. గ్రామ వార్డు సచివాలయ ప్రక్షాళన కూటమి ప్రభుత్వం శ్రీకారం అయితే చుట్టింది. సచివాలయ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, వారి సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. కార్యదర్శుల విషయంలోనూ కీలక మార్పులు చేయనున్నారు. కొంతమంది సిబ్బందిని పట్టణాభివృద్ధి శాఖకు అప్పగించనున్నారు. మరి కొంతమందిని గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ పైన మనకు వ్యర్థంగా ఉన్నారని వారిని కూడా అయితే ప్రక్షాళన చేసి వారికి కూడా తగిన బాధ్యతలను అప్పగించాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన వైసీపీ సర్కార్ మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైందని అభిప్రాయపడింది. గ్రామాల్లో పదుల సంఖ్యలో ఉద్యోగులను నియమించడం, వారికి జాబ్ చార్ట్లు లేకపోవడం, కొందరికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం, మరికొందరికి అసలు పని లేకపోవడం, ఈ వ్యవస్థ ప్రక్షాళన తప్పనిసరి అని తేల్చి చెప్పింది మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి సర్కార్. ఇక గ్రామాలలో ఏఎన్ఎంలు, విఆర్ఓలు, డిజిటల్ అసిస్టెంట్లు, సంక్షేమ కార్యదర్శి, మహిళా సంక్షేమ కార్యదర్శులను ఉంచి, సో ఇప్పుడు నేను చెప్పాను కదా, మళ్ళీ ఇంకొకసారి చెప్పాను చూడండి. గ్రామాల్లో ఏఎన్ఎంలు, విఆర్ఓలు, డిజిటల్ అసిస్టెంట్లు, సంక్షేమ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శులు, సో ఈ యొక్క 5 కేటగిరీలకు సంబంధించినటువంటి ఉద్యోగులను మాత్రమే గ్రామాలలో ఉంచి మిగిలినటువంటి వారందరినీ కూడా మాతృ సంస్థలకైతే అప్పగించాలని ప్రతిపాదనలు రూపొందించారు. వారిలో ఒకరిని డీడీఓగా నియమిస్తారు. అదేవిధంగా వార్డు సచివాలయాల్లో అడ్మిన్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, శానిటైజేషన్, ఏఎన్ఎం, మహిళా సంరక్షణ కార్యదర్శులను మాత్రమే ఉంచి మిగిలినటువంటి వారందరినీ కూడా మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు అప్పగించనున్నారు. సో మళ్ళీ ఒకసారి వార్డు సచివాలయం అంటే పట్టణాల్లో సచివాలయం ఉంటుంది. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సచివాలయాల్లో చూస్తే అడ్మిన్లు, ఎడ్యుకేషన్ అసిస్టెంటు, సంక్షేమ కార్యదర్శి, శానిటేషన్, ఏఎన్ఎం, మహిళా సంరక్షణ కార్యదర్శులు అంటే 6 మందిని అయితే ఉండిస్తారన్నమాట సచివాలయంలో. మిగిలిన వారిని మనకు వచ్చేసి మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ అయితే అప్పగిస్తారు. ఇంజనీరింగ్ అంటే మనకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనమాట. ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లు, విలేజ్ సర్వేర్ అసిస్టెంట్లు, పశుసంవర్ధక శాఖ సహాయకులు తదితర పోస్టులను రద్దు చేసి, సో పోస్టులు కంప్లీట్గా రద్దు చేస్తారనమాట. రద్దు చేసి క్లస్టర్ విధానంలో మాతృశాఖ ఆధీనంలో ఉంచేందుకు ప్రణాళికలను రూపొందించినట్టు తెలుస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎవరైతే
ఇంజనీరింగ్ అసిస్టెంటు, అగ్రికల్చరు అండ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు, తర్వాత మనకు విలేజ్ సర్వేయర్సు, పశుసంవర్ధక శాఖ సహాయకులు, ఈ విధంగా పోస్టులన్నీ కూడా మనకు రద్దు చేసి క్లస్టర్ విధానంలో మాతృశాఖ ఏదైతే పెడుతుందో దాని ఆధీనంలో వీళ్ళని ఉంచుతారనమాట. ఇక పంచాయతీ కార్యదర్శులను పంచాయతీరాజ్ కింద గ్రామ పంచాయతీలకు మాత్రమే పరిమితం చేయనున్నారు. రాష్ట్రంలో 10,960 గ్రామాలు, 4,044 వార్డు సచివాలయాల్లో సుమారు 1.26 లక్షల మంది కార్యదర్శులు పనిచేస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయాలకు అవసరమైన 5-6 కార్యదర్శులను అక్కడే ఉండిచ్చి మిగిలిన వారిని ఆయా మాతృ సంస్థలకు పంపడం ద్వారా ఆయా శాఖలను బలోపేతం చేసినట్లు అవుతుందని చెబుతున్నారు. మినీ మండలాలు, మినీ మున్సిపాలిటీలుగా సేవలందించేలా ఈ సచివాలయాలను తీర్చిదిద్దుతామని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన ప్రక్షాళన అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఈ విధంగా చేసిందనమాట. సో మొత్తంగా ఈ యొక్క ఆ పోస్ట్ అన్ని కూడా రద్దు చేసుకొని సో కొంతమంది నుండి ఇచ్చి కొంతమంది రద్దు చేసి మాతృ సమస్య కిందకైతే వాళ్ళని అప్పగిస్తున్నారనమాట. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు సంబంధించి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారండి. అసలు మాకు వాలంటీర్లకు ఎటువంటి అప్డేట్ లేకుండా పోయిందే, మాకేంది బతుకైపోయిందని చాలామంది విరక్త కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది. అసలు ఎందుకు బ్రదర్ మా బ్రతుకు ఎట్లాగ అయిపోయింది, రాజీనామా చేసామని చెప్పి కొంతమంది అంటారు, రాజీనామా చేయకుండా ఉండేవాళ్ళు కూడా జీతాలు ఇవ్వడం లేదు. సో ఇట్లాగైపోయిందని బ్రదర్ చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారండి. సో వాళ్ళందరికి సంబంధించి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు స్పందించింది. సో ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించినటువంటి విధానం బట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరినీ కూడా ఇప్పుడు మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే ప్రజెంట్ ఎవరైతే రాజీనామా చేశారో అటువంటి వారందరినీ కూడా ఖచ్చితంగా తొలగించేశారు. ఇక వాళ్ళు బలవంతంగా రాజీనామా చేసినా లేదంటే వాళ్ళే స్వతహాగా ఇంట్రెస్ట్ కొద్దీ గత ప్రభుత్వం చెప్పినటువంటి ఆ పనులను బట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ కలిగి రాజీనామా చేసిన వాళ్ళకి మరొక అవకాశం లేకుండా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరాఖండిగా జీవో జారీ చేసింది. రాజీనామా చేసిన వాళ్ళని ఇక తీసుకోరండి. సో రాజీనామా చేయకుండా ఉన్నటువంటి వారికి కూడా చాలా మందిని జాబ్ నుంచి తొలగించబోతున్నారనమాట. సో ఎందుకు తొలగిస్తున్నారంటే ముఖ్య కారణం వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఇంటర్మీడియట్ 10th బేస్ మీద అయితే ఈ యొక్క వాలంటీర్ పోస్టులు అయితే జాయిన్ అయిపోయి ఉన్నారు. సో కొంతమంది రాజీనామా చేశారు, మిగిలినటువంటి కొంతమంది ఉన్నారు. కొంతమందిలో కూడా డిగ్రీ లేనటువంటి వారు ఉన్నారు. కొంతమంది 10th బేసు, ఇంటర్ బేసు, అలాగే ఐటీఐ బేసు. సో ఇట్లాంటి తక్కువ క్వాలిఫికేషన్తో మనకు జాబ్లో అయితే జాయిన్ అయిపోయి ఉన్నారు. సో ఇటువంటి వారందరినీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎంతమంది అయితే అధికారంలోకి ప్రజెంట్ రాజీనామా చేయకుండా వాలంటీర్లు జాబుల్లో ఉన్నారో అటువంటి వారందరినీ ఇప్పుడు వెరిఫై అయితే చేస్తారనమాట, వెరిఫికేషన్. సో వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుందంటే మీరు డిగ్రీ చదివారా లేదా కంపల్సరీ చూస్తారు. మీకు డిగ్రీ చదివి ఉంటేనే ఉద్యోగం ఉంటుంది. ఏంది బ్రదర్ మీరు ఖచ్చితంగా తేల్చి చెప్తున్నారా, వాలంటీర్లకు సంబంధించి మీకు అప్డేట్ ఎక్కడ వచ్చింది? సో ఇలాంటి క్వశ్చన్స్ అని చాలామంది వేస్తుంటారు. సో ప్రాబ్లం లేదు, కానీ నేను మీకు తర్వాత చెప్తాను ఎట్లా వచ్చింది ఇన్ఫర్మేషన్ అనేది కూడా కొంచెం శ్రద్ధగా వినండి. ఎవరైతే డిగ్రీ లేకుండా ఉంటారో అటువంటి వారు ఖచ్చితంగా జాబులు అయితే ఉండరు, వాళ్ళకి జాబులు లేకుండా ఉంటాయన్నమాట. సో ఎవరైతే డిగ్రీ కలిగిన వారు ఉంటారో వాళ్ళకు వచ్చేసి వాళ్ళకు కొన్ని ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఎలిజిబిలిటీని చెక్ చేయడం కోసం. సో ఎలా చేస్తారంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పోస్టులకి అయితే మనకు ఈ యొక్క ప్రభుత్వం అయితే శ్రీకారం చుడతారనమాట. అంటే కొత్త పోస్టులను అయితే మనకు త్వరలో రిలీజ్ చేస్తారు. డిగ్రీ అర్హత కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాల పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకున్న తర్వాత మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళకి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియాని చెక్ చేస్తుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియాని చెక్ చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి పోస్టింగ్స్ అయితే ఇస్తుంది. పోస్టింగ్స్ మనకి ఏ విధంగా ఇస్తారంటే గతంలో మాదిరిగా మనకు 50 ఏళ్ళకి ఒక పోస్ట్ అయితే ఇవ్వరండి. దాదాపు మనకు ఖచ్చితంగా ఒక వాలంటీర్కి 100 ఇండ్లు పక్కాగా అయితే ఉంటాయి. సో డబుల్ పని అయితే ఉంటుంది. సో గతంలో మనకు 50 ఏళ్ళు ఉంటే ఇప్పుడు 100 ఇళ్ళు ఉంటాయి. మీరు గతంలో మాదిరిగా మేము బయటికెళ్ళి వాలంటీర్కి మేము బయటకు వెళ్ళేసి జాబ్ చేసుకుంటాం, పార్ట్ టైమ్గా వచ్చి ఇక్కడ మేము వాలంటీర్ జాబ్ చేసుకుంటాం అంటే కుదరదండి. 10,000 రూపాయలు జీతం ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు గ్రామ వార్డు సచివాలయాల్లోనే మీరు ఉండాలి. మీరు వాళ్ళు చెప్పిన పనులు చేయాలి. మండల ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ యొక్క 100 ఇళ్ళన్నింటిని కూడా మీరు క్లస్టర్ వైజ్ మీకు ఇచ్చినప్పుడు ఆ యొక్క ఇండ్లన్నింటిని కూడా మీరు మీ యొక్క పరిధిలోకి తీసుకొని వాళ్ళకి సంబంధించి మీకు కొత్త విధి విధానాలు అయితే ఖరారు చేసి ఇస్తారనమాట. సో ఈ సచివాలయ ఉద్యోగులు కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే ఇచ్చారో, సో ఎలాగైతే వాళ్ళకి చేయాలని కొత్తగా విధి విధానాలు రూపకల్పన ఏ విధంగా అయితే చేస్తున్నారో
అదేవిధంగా వాలంటీర్లకు సంబంధించి కూడా కొత్తగా విధి విధానాలు అయితే మనకు రూపకల్పన అనేది చేస్తున్నారన్నమాట. సో వాటి ప్రకారంగానే మీరు మీ యొక్క డ్యూటీని అయితే చేయాల్సి ఉంటుంది. అంతే తప్పించి మీకు స్పెషల్‌గా గతంలో మాదిరిగా అయితే ఉండే అవకాశం ఉండదు. అలాగే గతంలో మాదిరిగా ఒక్కొక్క సచివాలయంలో ఒక 10 మంది, 15 మంది వాలంటీర్లు కూడా ఉండారనమాట జనాభాను బట్టి. కానీ ఇప్పుడు అంతమంది ఉండరండి. సో ఇప్పుడు మనకు ఈ యొక్క రూల్స్ ప్రకారం చూసుకుంటే సచివాలయంలోనే కేవలం గ్రామ సచివాలయాలు అయితే 5 మంది, వార్డు సచివాలయాలు అయితే 6 మంది మాత్రమే ఈ యొక్క సచివాలయ స్టాఫ్ అయితే ఉంటారనమాట. సో వాళ్ళకి అనుగుణంగా ఈ యొక్క గ్రామాల్లో వచ్చేసి మనకు సంఖ్య అయితే పెట్టబోతారనమాట మనకు మాక్సిమం. పెన్షన్లు వచ్చేసి ఈ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారానే మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేసే విధంగా చేస్తున్నారు. ఎందుకంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే గత ప్రభుత్వం మనకు జాబ్స్ అనేటివి ఎక్కువ ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి సరిగా పనులైతే చేయించుకోలేకపోయింది అనేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజెంట్ భావిస్తుందనమాట. సో ఈ యొక్క భావంతోనే ఇప్పుడు మనకైతే ఈ విధంగా చెప్తున్నారు. సో రీసెంట్లీ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మనకు ఈ యొక్క వాలంటీర్‌లో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వాలంటీర్లందరూ కూడా అక్కడ మనకు మంత్రి వచ్చేసి పొంగూరు నారాయణ గారు అయితే ఉన్నారనమాట. సో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, "మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. వాలంటీర్‌లని మేము తీసేయము. ఉన్న వాళ్ళని తో పాటు కొత్త వాళ్ళని కూడా మేము రిక్రూట్‌మెంట్ చేస్తాము. అయితే ఖచ్చితంగా మేము డిగ్రీ బేస్ అయితే తీసుకొస్తాము. అలాగే దాంతో పాటుగా మీకు గత 3 నెలల నుంచి సాలరీ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళకి 3 నెలల నుంచి సాలరీ అయితే ఇవ్వలేదు. సో వాళ్ళకి ఖచ్చితంగా ఆగస్టు 15 తారీఖు అంతా కూడా మేము 3 మంత్స్ సాలరీ కూడా మేము ఇస్తామని చెప్పేసి చెప్పారనమాట. సో ఇక ఆ యొక్క అప్డేట్ ప్రకారం మనం చూసుకున్నా గానీ వాలంటీర్‌లని అయితే తీసేసే అవకాశం అయితే ఉండదు. సో మనం కొనసాగిస్తారు. కొన్ని క్వాలిఫికేషన్ మాత్రం ఇంపార్టెంట్ అండి. క్వాలిఫికేషన్ లేకుండా జాబ్ అయితే ఇవ్వరు. సో తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయాలు మొత్తం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 10,960 గ్రామ సచివాలయాలున్నాయి. 4,044 వార్డు సచివాలయాలైతే ఉండగా వాటిలో దాదాపు 1,61,000 మంది గ్రామ వార్డు సెక్రటరేట్లుగా ఉన్నారు. అవసరాలకు అనుగుణంగా గ్రామ వార్డు సెక్రటరీలను వినియోగించుకునేలాగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అయితే చేస్తుంది. కొత్తగా క్లస్టర్ విధానం అయితే మనకు అమల్లోకి తెచ్చి ప్రయత్నం చేస్తుందనమాట. సో దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయాన్ని కూడా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇక వాలంటీర్లకు సంబంధించి మనం మరొక అప్డేట్ కూడా చూసుకున్నట్లయితే సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరికి కూడా ముఖ్యంగా ఈ యొక్క వాలంటీర్లందరినీ కూడా ఆగస్టు 15 తారీఖు పైన వాళ్ళకి జాబ్‌లో ఉంచాలా? లేకపోతే వాళ్ళ ప్లేసుల్లో కొత్త వాళ్ళని పెట్టాలా? వాళ్ళకి డిగ్రీ క్వాలిఫికేషన్సు, విధి విధానాలేంటి? ఇట్లాంటి అప్డేట్స్ అన్నీ కూడా మనకు ఆగస్టు 15 తర్వాత అయితే డిక్లేర్ అయితే చేయబోతుందనమాట మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతానికి ఉన్నటువంటి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క పరిస్థితులను బట్టి చూస్తే వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగుతుంది. మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. కానీ మీ క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే ఉంటే మీరు ఆల్రెడీ జాబ్ చేస్తుంటే మీ యొక్క జాబ్ అనేది ఎక్కడికి పోయే అవకాశం లేదు. కానీ ఒకవేళ మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ కనుక డిగ్రీ కంటే తక్కువ ఉండి ప్రెజెంట్ జాబ్‌లో ఉన్నా సరే మీరు జాబ్ కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీరు కొత్తగా సచివాలయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకున్నట్లయితే మీరు అన్నీ రెడీ చేసుకోండి. ప్రిపేర్ అయితే అవ్వండి. సో ఖచ్చితంగా మీకు కొత్త పోస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత మీకు జాబ్‌కి అయితే మీరు ట్రై చేయండి. జాబ్ గనుక మీరు కొట్టారంటే రూ. 10,000 సాలరీ ఎవ్రీ మంత్ మీ చేతుల్లో ఉంటుంది. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల పరిస్థితి చూసుకుంటే ఇంకేం లేదండి, అయిపోయింది. రాజీనామా చేసిన వాళ్ళు క్లైమాక్స్ అయిపోయిందనమాట. సో ఇక దాన్ని మనం పొడిగించినా కానీ, ప్రధాన మటాల గురించి చెప్పినా కానీ, ఎందుకంటే అది మీరు బలవంతంగా చేసినా, లేకపోతే మీరు సొంతంగా ఇష్టపూర్వకంగా చేసినా సరే, మీకు మాత్రం ఇంకా రాజీనామా చేసిన తర్వాత వన్స్ అది గవర్నమెంట్ అండర్‌లో మనకు వాలంటరీ వ్యవస్థ అయినా సరే, సో మనకు మీరు రాజీనామా చేశారంటే ఇంక రాజీనామా చేసినట్టే. అది మీరు ఎలా చేసినా సరే అని చెప్పేసి ఆల్రెడీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసి చెప్పేసింది. పైగా మనకు ఈయన అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పేశారనమాట. సో మీరు వాళ్ళ మీద పోయి కేసులు పెట్టేసారండి, నేను మీకు తర్వాత చూస్తానని చెప్పారు అప్పుడు ఇలా గెలిచిన కొత్తల్లో. కానీ దాని గురించి అయితే ఎక్కడ మాట్లాడలేదు. డోలా బాల వీరాంజనేయ స్వామి కూడా ఆయన కూడా మనకేం చెప్తున్నారంటే మంత్రి గారు, ఆయన కూడా ఏం చెప్తున్నారంటే, సో రాజీనామా చేసిన వాళ్ళని ఇంకా వదిలేసేయండి, కొత్త వాళ్ళని మాత్రం మేము తీసుకుంటాము, రిక్రూట్మెంట్ చేస్తాము, ఆల్రెడీ డ్యూటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా శాలరీస్ ఇస్తాము. సో మీరు టెన్షన్ పడబాకండి. విధి విధానాల రూపకల్పనలో ప్రభుత్వం, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మనకు పూర్తిగా నిమగ్నమైంది. అది విడుదలైన వెంటనే ఖచ్చితంగా నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను. అలాగే మీరు రిక్రూట్మెంట్ తీసుకుంటామని చెప్పేసి ఖరాఖండిగా తేల్చి చెప్తున్నారనమాట. సో మొత్తం మీద ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన స్టాఫ్‌కి సంబంధించి, వాలంటీర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాలు ఇవే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ మీకు నచ్చకపోయినా కానీ లైక్ చేయండి. ఎందుకంటే కొంతమంది బాధలో ఉండొచ్చు. సో మమ్మల్ని వాలంటీర్ తీసేసారు, మమ్మల్ని అన్యాయంగా మా దగ్గర బలవంతంగా రాజీనామా చేయించారు,
అటు ఇటు కాకుండా పోయామని మీకు బాధ ఉండొచ్చు. సో నేనేం చేయలేనండి. కనీసం మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం గ్యాదర్ చేసి చెప్పగలనే గానీ, సో నా వల్ల అయితే ఏం లేదు. సో టోటల్‌గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. వీడియో కనుక మీకు ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో వాలంటీర్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. చాలామంది కన్‌ఫ్యూజన్‌లో అయితే ఉన్నారనమాట. వాలంటీర్లు అలాగే సచివాలయ ఉద్యోగులు. ఇప్పుడు మా ఉద్యోగాలు కూడా పోతాయని చెప్పి సచివాలయ స్టాఫ్ కూడా కొంతమంది ఆందోళన చెందుతున్నారనమాట. సో కాదండి, మీ ఉద్యోగాలు పోవు. సో మనకు ఈ విధానంలో మనకు మార్పులు చేస్తారంతే. గతంలో మీరు చేసే పని ఒకటుంటే, ఇప్పుడు మీ యొక్క పని అనేది మార్చి మీకు కొంచెం కొన్ని బాధ్యతలైతే అప్పగించే అవకాశం ఉంటుంది గానీ, మిమ్మల్ని తీసేసే అవకాశం లేదు. ఎందుకంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే చెప్పింది. సో మేము ప్రజలకు అనుకూలంగానే వెళ్తాం మేము. సో ప్రజలకు మంచి చేకూరే విధంగా పరిపాలన అయితే మేము చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సో మేము బీజేపీ కూటమి కూడా టోటల్‌గా అయితే మనకి ఈ విధంగా చెప్పారనమాట. సో మొత్తం మీద అయితే అప్డేట్ అయితే ఇదేనండి. మీ యొక్క ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్‌లో నోట్ చేయండి. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 10థ్ బేసు, ఇంటర్ బేస్ ఉన్న వాళ్ళని కూడా తొలగించే అవకాశం ఉంది కాబట్టి, వాళ్ళని కొనసాగిస్తే వాలంటీర్లుగా బెస్ట్ అంటారా? రాజీనామా చేసిన వాళ్ళకి ఇంకా రాజీనామా చేసేసి ఇంకా క్లియర్ అయిపోయింది కదా అని అంటారా? సో ఏదేమైనా సరే, ఈ యొక్క సచివాలయ వ్యవస్థ పైన తీసుకున్నటువంటి మార్పుల విషయమై, వాలంటీర్ వ్యవస్థ పైన తీసుకున్నటువంటి మార్పుల విషయంపై మీ యొక్క అప్డేట్ మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో నోట్ చేయండి. నేను కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుంటాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం వెంటనే ఈ వీడియో కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది. దానిపైనైతే మీరు క్లిక్ చేసి ఆల్ పైనైతే మీరు క్లిక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.